హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 159 రివ్యూ. సింధూర ఒక పనివాడి కోసం వాళ్ళ చంచలమ్మని ఎదిరించడం ఏంటి అనేసి ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. దాంతో చంచలమ్మ సింధూరకి త్వరగా పెళ్లి చేయాలని తను చూసిన పెళ్లి కొడుకుని వెంటనే పెళ్లి చూపులకు రమ్మని కబురు పంపుతుంది. రవిబాబు కూడా చెప్తుంది, నేను నీకు సింధూరనిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు, నువ్వు నాకు చూపించింది చాముండిని ఆ రోజు అంటే రవిబాబు మళ్ళీ అక్కడ యాక్టింగ్ మొదలు పెడతాడనమాట. సరే అనేసి నువ్వు చెప్పిందే నేను నాకు వేదం పెద్దమ్మ, నువ్వు ఏది చెప్తే నేను అదే వింటాను అన్నట్లు నటించి బయటికి వెళ్ళి తన విషయం అంతా కక్కుతాడనమాట. నేను చూస్తాను అటంతా చూస్తాను అన్నట్టుగా చాముండితో మాట్లాడతాడు. చాముండి కూడా రవిబాబుని బాగా రెచ్చగొడుతూ అవమానిస్తుందనమాట. నీ ప్లాన్లు నువ్వు ఒక్కటి కూడా సక్సెస్ అవ్వవు అని. అప్పుడు పగబట్టిన నాకు పాములాగా నేను ఎత్తుకు పై ఎత్తేస్తాను, ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాను చూడు అని శపథం చేస్తాడు. టైం చూసి ఎలా దెబ్బ కొడతానో నువ్వే చూడు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రవిబాబు. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి కొడుకు దిగుతాడనమాట కారులో నుండి. ఈ పెళ్లి కొడుకు ఎవరో కానీ చాలా హుషారుగా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోని వాళ్ళందరి జాతకాలు దాన్ని చెప్పేస్తున్నాడు అనమాట. చెన్నకేశవులు గారు అందరి గురించి పరిచయం చేయబోతే నాకు అందరి గురించి తెలుసని ఒక్కొక్కరి గురించి ఆ పెళ్లి కొడుకే చెప్తూ ఉంటాడు. అప్పుడు చెంచలమ్మ సింధూరని తీసుకొచ్చి తనే నా కోడలు అని చూపిస్తుంది. తర్వాత చెంచలమ్మ కొత్త పెళ్లి కొడుకుని తన రూమ్ చూపించు చంటి అనేసి చంటికి అప్పచెప్తుంది అనమాట. చంటి తీసుకెళ్లి ఆయన రూమ్లో వదిలిపెడతాడు. అప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు ఆ పెళ్లి కొడుకు. మీలాంటి పెద్దవాళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పేమో కదండి అంటాడు. పని వాళ్ళు కూడా మనుషులే కదా, నాకు అలాంటివి ఏమీ భేదాలు ఉండవు అనేసి సంతోషంగా షేక్ హ్యాండ్ ఇస్తాడు. కాఫీ టీ ఏమైనా పట్టుకురావాలా బాబు అంటే నాకు అవన్నీ ఏం అవసరం లేదు, నాకు కావాల్సింది వేరే ఉంది అంటాడు. ఎక్కడైనా కూడా ఇంట్లో వాళ్ళ గురించి బయట వాళ్ళకంటే కూడా పని వాళ్ళకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి కాబట్టి సింధూర గురించి నీకేం తెలుసు, సింధూర ఎలాంటిది అని అడుగుతాడు. అప్పుడు చంటి ఇంకా సింధూర గురించి చెప్పడం మొదలు పెడతారు. అమ్మాయి గారు చాలా మంచివాళ్ళు, మంచి మనసు అమ్మాయి గారిది, పెద్దవాళ్ళకు బాగా గౌరవం ఇస్తారు, ఎదురు చెప్పరు, పని వాళ్ళని కూడా సమానంగా చూస్తారు, అందరినీ ఈక్వల్గా చూస్తారు, చాలా మంచి మనసు, అందుకని తన వారసురాలుగా ప్రకటించారు చంచలమ్మ గారు, ఎందుకంటే అమ్మాయి గారు చాలా తెలివైన వాళ్ళు కూడా వీటన్నిటితో పాటి అని అన్ని చంటి చెప్పడం మొదలు పెడతాడు. చాలా సంతోషంగా చెప్తాడు. సింధూర అమ్మాయి గారిని మీరు ఎప్పుడు నవ్విస్తూ బాగా చూసుకోవాలండి పెళ్ళైన తర్వాత అని చెప్తాడు చంటి. నేను తప్పకుండా బాగా చూసుకుంటాను చంటి, పెళ్ళైన తర్వాత నువ్వు కూడా మాతో పాటిరా అంటాడు. నేనెందుకండి అంటాడు చంటి. నువ్వు సింధూర గురించి నీకు అన్నీ తెలుసు కాబట్టి సింధూరని ఎలా చూసుకోవాలో నేను నుండి అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటాను అంటాడు. కొంచెం తేడాగా ఉన్నట్టున్నాడు ఈ పెళ్లి కొడుకు ఎవరో. సింధూర గురించి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు, సింధూరని బంగారం అన్నందుకు నీకు బంగారు రింగు గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి తన చేతుకున్న ఉంగరాన్ని తీసి చంటికి ఇస్తాడు. నాకు వద్దండి ఇలాంటివన్నీ అంటాడు. లేదు నువ్వు తప్పకుండా తీసుకోవాలి, లేదంటే నువ్వు సింధూరని అవమానించినట్లు అవుతుందని బలవంతంగా తన చేతిలో పెడతాడు. తర్వాత సింధూర దగ్గరికి చంటి వచ్చి, అబ్బాయి గారు చాలా బాగున్నారు, చాలా మంచివాళ్ళు, పని ఉన్నాడు కూడా చూడకుండా నాతో చేయి కలిపారు, నేను మీ గురించి వివరాలన్నీ చెప్పినందుకు నాకు ఈ బంగారు ఉంగరం కూడా ఇచ్చారు అనేసి సంతోషంగా చెప్తూ ఉంటాడనమాట. మిమ్మల్ని బాగా చూసుకుంటానని చెప్పాడు అని. సింధూరకు చాలా కోపం వస్తుంది. ఆ ఉంగరాన్ని చేతిలోకి లాక్కుంటుంది. ఆ ఉంగరాన్ని విసిరి పడేస్తుంది. అలా బంగారాన్ని పడేయకూడదు అమ్మాయి గారు అంటాడు. నీకు అసలు బుద్ధి ఉందా, అతను ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో తెలుసా, నువ్వు తాలి కట్టిన భార్యను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నీకు ఆ విషయం అర్థం కావడం లేదా అని అరుస్తుంది సింధూర. అదేంటి అమ్మాయి గారు, నేను అది అబద్ధర్మం కోసం కట్టాను కదా, అయినా నేను తాలి కట్టాల్సింది నేను ప్రేమించిన అమ్మాయికని మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా అంటాడు. అప్పుడు సింధూర అంటుంది, ప్రేమించిన అమ్మాయికి తాలి కట్టాలని తెలిసిన విషయం తెలుసు నీకు, కానీ తాలి కట్టిన అమ్మాయిని ప్రేమించాలి, భార్య అవుతుందని మాత్రం తెలియదా నీకు అని కోప్పడుతుంది. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు, నేను చేసుకోను అని చెప్తుంది. ఇక తరువాయి భాగంలో సింధూర కౌశిక్ని, అదే కొత్త పెళ్లి కొడుకుని కలిసి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్తుంది. మరి ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.